అనవసరమైన సెక్షన్స్. ఇంకొక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం, టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం, అట్లా కాదు మన సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే, కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేలు తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. మీ దుంపదేగా నాకు అర్థం కాదా, ఏమిటిది నాకు అర్థం కాదా. డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసి కేసు పెట్టేస్తారా, కొట్టేస్తాం కేసు పెట్టేస్తారా, అర్థం ఉండాలి కదా. నాకు అర్థం కదా. పిచ్చా మీకేమన్నా, ఆ రెడ్ బుక్ ఆయనకే రాజకీయాలు పిచ్చి, మీకేం పిచ్చి పోలీసుకి అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటి, దాని మీద కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు 111 అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి 111 కేసుని అమాయకులైన పోసానికి కృష్ణమూర్తి మీద, లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి 111 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకలేదు, లేకపోతే మటర్లు పెట్టారు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మటర్ పెట్టి. నా మీద మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి, అటెంప్ట్ మటర్లు పెట్టేస్తున్నారు. దానికి పెద్ద గాయం వస్తుందా, అటెంప్ట్ మటర్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా, మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తే 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకుని మనం లోకేష్ ఫోన్ వస్తే వదిలేదు, లేకపోతే 2ంటికి వదిలేసారు. లోకేష్ ఆత్మ అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు. కాదు మధ్యాహ్నం వదిలేసారు, మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్ని వెళ్ళిపోయింది. లోకేష్ అనుసంధానంలోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పను. అనవసరమైన సెక్షన్స్. ఇంకొక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం, టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం, అట్లా కాదు మన సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థియరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు, మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే, కారు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి 10 రూపాయలు తీసుకున్నాడు. కట్టాడు. తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా, ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు. టోల్ గేట్ 10 రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేలు తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట, దోపిడీ అంట. దోపిడీ అని కేసు పెట్టారు. మీ దుంపదేగా నాకు అర్థం కాదా, ఏమిటిది నాకు అర్థం కాదా. డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసి కేసు పెట్టేస్తారా, కొట్టేస్తాం కేసు పెట్టేస్తారా, అర్థం ఉండాలి కదా. నాకు అర్థం కదా. పిచ్చా మీకేమన్నా, ఆ రెడ్ బుక్ ఆయనకే రాజకీయాలు పిచ్చి, మీకేం పిచ్చి పోలీసుకి అంటున్నా. ఎక్స్ట్రాషన్ ఏంటి, దాని మీద కేసు మీద 10 రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాషన్ అని పెట్టారు. ఇప్పుడు 111 అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి 111 కేసుని అమాయకులైన పోసానికి కృష్ణమూర్తి మీద, లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి 111 అంటే సీరియస్ సెక్షన్. బెయిల్ రాదు, బెయిల్ రాకుండా ఉండటం కోసం. తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకలేదు, లేకపోతే మటర్లు పెట్టారు. డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మటర్ పెట్టి. నా మీద మన వీళ్ళ మీద
ఆ డెడ్ బాడీలు కావాలి, అటెంప్ట్ మర్డర్లు పెట్టేస్తున్నారు, దానికి పెద్ద గాయం వస్తుందా? అటెంప్ట్ మర్డర్ అయితే పెట్టేస్తున్నారు. ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా, మర్డర్ కేసులు కూడా మా మీద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడో న్యాయస్థానాలు తేల్తాయి. 24 రోజులు నిర్బంధించారు, 24 రోజులు మానసికంగా వేధించారు. దీనికి మూల్యం చెల్లించేది లోకేష్. గుర్తుపెట్టుకుని మనం చేస్తున్నాం. లోకేష్ ఫోన్ వస్తే వదిలేదు, లేకపోతే రెండింటికి వదిలేసారు. లోకేష్ ఆత్మ అందువల్ల ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు, కాదు మధ్యాహ్నం వదిలేసి మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్ని వెళ్ళిపోయింది. లోకేష్ అనుసంధానంలోనే జరుగుతున్నది ఇదంతా కూడా. దీనికి బాధ్యత లోకేషే వహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పగలను.